ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఈరోజు నేను మరొక రెసిపీతో మీ ముందుకు వచ్చానండి. ఈరోజు నేను చేయబోయే రెసిపీ వచ్చేసి ఫిష్తో 65 చేస్తున్నానండి. నేను తీసుకున్న ఫిష్ వచ్చేసి ట్యూనా ఫిష్ అండి. ఈ ఫిష్తో 65 చేస్తున్నాను. ఈ 65 ఎలా చేయాలో ఇప్పుడు మనం చూద్దాం. ట్యూనా ఫిష్ వచ్చేసి ఇలా ఉంటుందండి. ఈ పీసెస్ వచ్చి ఇలా కొంచెం రెడ్డిష్గా ఉంటాయి, చూసేదానికి కొంచెం బ్రౌన్ కలర్లో ఉంటాయి ఈ ఫిష్ ముక్కలు వచ్చేసి. నేను మామూలుగా ఈ చేపకి తోలు ఉంటుంది కదా, మనం ఆ తోలంతా తీసేసి ఆ చేప ముక్కలను వచ్చి ఇలా నేను చిన్న చిన్న క్యూబ్ ముక్కలలాగా కట్ చేసుకున్నానండి, చిన్న చిన్న పీసెస్గా. లోపల కండ మాత్రమే ఈ విధంగా పీసెస్గా తీసేసుకున్నాను. నేను పైన స్కిన్ ఏం తీసుకోలేదు. ఇప్పుడు ఈ ఫిష్ని మనం 65 ఎలా చేయాలో, దీంట్లో ఏమేమి ఇంగ్రీడియంట్స్ యాడ్ చేయాలో నేను చెప్తాను. ఫస్ట్ ఈ ఫిష్లో మనము సాల్ట్ యాడ్ చేసుకుందామండి. ఒక హాఫ్ స్పూను సాల్ట్ యాడ్ చేసుకోండి. సరిపడా మీరు చూసుకొని యాడ్ చేసుకోండి. హాఫ్ స్పూన్ అయితే సరిపోతుంది. అలాగే ఒక పావు స్పూను పసుపు యాడ్ చేసుకోండి అండి. తర్వాత ఇందులోనే కొంచెం రెడ్ చిల్లీ అండి, ఇది నార్మల్ ప్యూర్ రెడ్ చిల్లీ, ఇది కూడా ఒక హాఫ్ స్పూన్ యాడ్ చేసుకోండి. అలాగే కొంచెం కలర్ఫుల్గా ఉండడానికి ఇది కాశ్మీరీ రెడ్ చిల్లీ అండి, ఇది ఒక హాఫ్ స్పూన్ యాడ్ చేసుకోండి. ఇది స్పైసీ ఏమి ఉండదు, ఈ కాశ్మీరీ చిల్లీ కొంచెం కలర్ఫుల్గా ఉండడానికి ఫిష్ ముక్కలు. తర్వాత ఇందులోనే మనము కొంచెం ఒక పావు స్పూను పెప్పర్ అండి, ఇది పెప్పర్ పౌడర్ ఇందులో యాడ్ చేసుకుందాము. అలాగే ఒక పావు స్పూను గరం మసాలా, ఈ గరం మసాలా పొడి కూడా ఇందులో యాడ్ చేసుకుందాము. ఇంకొక పావు స్పూను జీలకర్ర పౌడర్ అండి, ఇది జీలకర్ర పొడి కూడా ఇందులో యాడ్ చేసుకుందాం. మిక్స్ చేసుకోవాలండి ఫస్ట్. ఇప్పుడు మనం మసాలా దినుసులన్నీ వేసాం కదా, ఇప్పుడు ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలండి, ఈ ఫిష్ ముక్కలకు పట్టేలాగా. కొంచెం మెల్లగా మిక్స్ చేసుకోవాలి, ఎందుకంటే ముక్కలు చెదిరిపోతాయి. ఇవి వెంటనే నేను మసాలా పెట్టలేదండి. మనం ఫిష్ ముక్కలు తీసుకున్న తర్వాత షాప్ నుంచి తెచ్చుకుంటాం కదా, కొంచెంసేపు ఫ్రీజర్లో పెట్టాలండి. ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ ఫ్రీజర్లో పెడితే మనం ముక్కలు మిక్స్ చేసుకునేటప్పుడు ఏమవుతుందంటే కొంచెం చెదిరిపోకుండా కొంచెం ఇవి కొంచెం గట్టిగా ఉంటాయి. అందుకోసం నేను ఒక 10 నిమిషాలు ఫ్రీజర్లో పెట్టానండి, ఫిష్ ముక్కలు బాగా వాష్ చేసేసి. ఆ తర్వాత మనం వేసుకున్న ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ మిక్స్ చేసుకున్నాను. ఈ విధంగా మొత్తం మిక్స్ చేసేసుకొని తర్వాత ఇందులో ఒక ఎగ్గు కొట్టి ఇందులో మిక్స్ చేసుకోవాలండి. ఈ ఎగ్గు ఇందులో ఒక ఎగ్గు సరిపోతుందండి, ఒక ఎగ్గు కొట్టి పోసేసి తర్వాత ఇందులోనే ఒక స్పూన్ అంతా ఆయిల్ యాడ్ చేసుకోండి అండి, ఎక్కువ వద్దు. తర్వాత ఇందులోనే కొంచెం లెమన్ సీడ్స్ లేకుండా చూసి లెమన్ ఒక హాఫ్ బద్ద పిండేసుకోండి. తర్వాత ఇందులో కార్న్ఫ్లోరు ఒక 2-3 స్పూన్లు యాడ్ చేసుకోండి అండి. నేను నార్మల్గా వేస్తున్నాను ఐడియాగా, మీరు ఒక 2-3 టేబుల్ స్పూన్స్ యాడ్ చేసేసుకోండి. కావాలంటే మీరు ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. కొంచెం చికెన్ పీసెస్ ఫిష్ ముక్కలు మంచిగా కలర్ఫుల్గా రావడానికి కొంచెం అది ఆరెంజ్ ఫుడ్ కలర్ ఉంటుంది కదా, ఫుడ్ కలర్ యాడ్ చేసేసుకోండి. నేనైతే ఫుడ్ కలర్ యాడ్ చేయలేదు, నేను కాశ్మీరీ చిల్లీ పౌడర్ యాడ్ చేశాను కాబట్టి ఆ కలర్ సరిపోతుంది. ఫుడ్ కలర్ మంచిది కాదని నేను యాడ్ చేయలేదు. ఇవంతా బాగా ఈ ముక్కలకు పట్టేలాగా మిక్స్ చేసుకొని ఒక 10 నిమిషాలు ఊరబెట్టేసి అంతటా డీప్ ఫ్రై చేసుకోవాలండి. వీటిని 10 నిమిషాల తర్వాత మళ్ళీ చూపిస్తాను. ఫిష్ ఫ్రై ఊరబెట్టేసి 10 నిమిషాలు అయిపోయిందండి. ఇప్పుడు మనము ఈ ఫిష్ ఫ్రైని డీప్ ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు మనము ఫిష్ డీప్ ఫ్రై చేయడానికి ప్యాన్ పెట్టేసుకోవాలండి. ఈ విధంగా స్టవ్ వెలిగించి ఇందులో ఆయిల్ వేసుకుందాం. ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత మనము ఫిష్ ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు ఆయిల్ హీట్ అయిపోయిందండి. ఇప్పుడు మనం ఇందులో ఫిష్ ముక్కలు ఒక్కొక్కటిగా ఇందులో యాడ్ చేసుకుందాం. ఈ ఆయిల్లో ఎంతవరకు సరిపోతాయో అంతవరకు వేసేసుకొని ఫిష్ ముక్కలు మంచిగా ఫ్రై చేసుకుందాం. ఈ ఫిష్ ముక్కలు వేసిన వెంటనే గట్టి పెట్టి తిప్పేయకూడదండి. కొంచెము ఫ్రై అయిన తర్వాత వేరే సైడ్కి తిప్పేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇంకొక సైడ్కి వెంటనే తిప్పితే ఆ మసాలా అంతా ఇదైపోతుంది, ఫిష్ ముక్కలు కూడా కొంచెం ఇదైపోతాయి. అందుకని కొద్దిసేపు ఆగి ఆ తర్వాత తిప్పేసుకోండి.
సైడ్కి తిప్పేసానండి. అటు సైడ్ కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మంచిగా ఫ్రై చేసుకోండి. అంతే అండి. ఫిష్ అటు సైడ్ ఇటు సైడ్ తిప్పుకొని మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోండి. ఒక 5 మినిట్స్ అయినా పెడుతుందండి. మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని అటు సైడ్ ఇటు సైడ్ 5 మినిట్స్ పెట్టేసుకొని మంచిగా ఫ్రై చేసుకోండి. హైలోనే పెట్టుకొని చేసుకుంటే ఏమవుతుందంటే పైన మాత్రం త్వరగా కలర్ చేంజ్ అవుతుంది, లోపల ఫిష్ సరిగా ఉడికినట్లు అనిపించదు. అందుకోసం మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి. మళ్ళీ ఇంకొకసారి వేసానండి ఫిష్ ముక్కలు, వీటిని కూడా ఫ్రై చేసుకోవాలి. ఇలాగే మొత్తం ఫ్రై చేసుకొని డీప్ ఫ్రై చేసుకొని అటు సైడ్ ఇటు సైడ్ 5 మినిట్స్ ఉంచేసుకొని డీప్ ఫ్రై చేసుకొని ఫిష్ రెడీ అయిపోతుందండి. అలా ఫ్రై చేసుకున్నప్పుడు ఇప్పుడు ఇవి ఒక 5 మినిట్స్ తర్వాత తిప్పి చూపిస్తాను, మొత్తం ఫ్రై చేసి చూపిస్తానండి. అంతే అండి, సింపుల్ అండి. ఫిష్ 65 చేయడం చాలా బాగుంటుందండి. ఫిష్ 65 మీరు తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి అండి. చూసారు కదండి మీరు ఫిష్ 65 ఎంత బాగా వచ్చిందో. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఈ పద్ధతిలో చేస్తే చాలా బాగుంటుందండి. మనము ఎగ్ కూడా యాడ్ చేసి చేసాం కదా ఫిష్ 65, టేస్ట్ బాగుంటుంది. పైన ఒక లేయర్ కోటింగ్ లా ఉంటుంది ఫిష్కి. మనం హోటల్లో మనం తింటాం కదా ఫిష్ వచ్చేసి 65 చేసినప్పుడు, అలాగే సేమ్ అలాగే ఉందండి. చాలా టేస్ట్ ఉంటుంది. ఇది సైడ్ డిష్ కాంబినేషన్కి ఏ రెసిపీలో అయినా సైడ్ డిష్కి బాగుంటుందండి ఫిష్ 65. మీరు తప్పకుండా ట్రై చేయండి. అలాగే మా వీడియో ఎలా వచ్చిందో మీరు ట్రై చేసి చెప్పండి అండి. అలాగే మా ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే, కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండి. మాకు సపోర్ట్ చేయండి మా ఛానల్కి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ కమెంట్స్ ఏమైనా ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అండి. ఓకేనా? మరొక వీడియోతో మళ్ళీ రేపు కలుస్తానండి. బాయ్ అండి.